హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 13 అనమాట. సో డే 13లో వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ మీద ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాము. థ్రెడ్ ర్యాప్ చేయడం చూపించట్లేదు. ఆల్రెడీ 2-3 వీడియోస్లో నీట్ ఫినిషింగ్తో బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అప్లోడ్ చేసాము. ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చేసి గ్లూ అప్లై చేసుకొని 4mm రౌండ్ షేప్ గ్లాసీ గోల్డ్ కుందాన్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వైపున గోల్డ్ కలర్కి, పై వైపున ఈ విధంగా డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. రౌండ్గా స్టిక్ చేసుకోకుండా ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా 5 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4mm రౌండ్ షేప్ కుందన్స్కి కింద 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఆ కుందన్కి అటువైపు ఇటువైపున హాఫ్ మూన్ డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేసిన కుందన్స్ అన్ని గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కర్వ్గా గ్లూని డ్రా చేసుకోవాలి. దీని మీద జర్దోసిని స్టిక్ చేసుకున్నాను. దాని పక్కనే 4mm రౌండ్ షేప్ గ్లాసీ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ దానికి ఆపోజిట్లోనే మరొకసారి కర్వ్ లాగా గ్లూని డ్రా చేసుకొని జర్దోసిని స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా. అండ్ ఈ విధంగా జర్దోసిని స్టిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో ఎలా అయితే ఫ్లవర్ని స్టిక్ చేసుకున్నామో అండ్ నెక్స్ట్ మరొక ఫ్లవర్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే ఫ్లవర్ స్టిక్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో స్టిక్ చేసుకోవాలి. అలాగే ఫ్లవర్స్ స్టిక్ చేసేటప్పుడు అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి. ఒక ఫ్లవర్ ఒక సైడ్న, ఆపోజిట్ సైడ్న మరొక ఫ్లవర్ని కనుక స్టిక్ చేసామంటే లుక్ అనేది బాగుండదు. ఒక బ్యాంగిల్కి వచ్చేసి 3 ఫ్లవర్స్ వస్తాయి. కనుక బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్, ఇండిపెండెన్స్ డేకి థీమ్ బేస్డ్ జ్యువెలరీ అండ్ రాఖీసు, హెయిర్ యాక్సెసరీసు అవైలబుల్ ఉన్నాయి. సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము జర్దోసిని స్టిక్ చేసుకున్నాం కదా, సో దానికి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. సో ఇక్కడ వీడియోలో చూస్తే సేమ్ ప్రాసెస్లో బ్యాంగిల్ మొత్తము కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.